సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, రాగమయూరి బిల్డర్స్, నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్, శుభగ్రహ, రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ. తెలుగు ట్విన్ స్టేట్స్ లో రియాలిటీ సెక్టర్ పై కంప్లీట్ పిక్చర్ అందించేందుకు మీ ముందుకు వచ్చేస్తోంది సుజన్ మీడియా రియల్ సిటీ. లెట్స్ బిగిన్ ద షో. ఈ శుక్రవారం గుంటూరు రింగ్ రోడ్ శుభం కన్వెన్షన్ లో నారెడ్కో ప్రాపర్టీ షో అతి ఘనంగా ప్రారంభమైంది. శుక్రవారం ప్రారంభమైన ఈ ప్రాపర్టీ షో శనివారం, ఆదివారం కూడా ఘనంగా కొనసాగనుంది. గుంటూరులో ఉండే వాసులందరికీ ఇది గొప్ప అవకాశం. గుంటూరు జిల్లాలో జరుగుతున్న నరెడ్కో ప్రాపర్టీ షోలో 100కు పైగా రియాలిటీ సంస్థలు, నిర్మాణ రంగానికి సంబంధించిన కంపెనీలు తమ స్టాల్స్ ను ఏర్పాటు చేశాయి. సొంతింటి కలను నెరవేర్చుకోవాలనే వారికి తక్షణమే రుణ సదుపాయం అందించే విధంగా బ్యాంకింగ్ సంస్థలు ప్రత్యేక స్టాల్ను కూడా ఏర్పాటు చేశాయి. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల ప్రభావాన్ని అన్నింటినీ కూడా అధిగమించి 2 సంవత్సరాల తర్వాత నిర్మాణ రంగానికి సంబంధించి నెరెడ్కో వాళ్ళు గుంటూరు మహానగరంలో ప్రాపర్టీ షో నిర్వహించడం స్వాగతించదగినటువంటి విషయం. అన్ని రకాలైనటువంటి ఇబ్బందులను అధిగమించి రాష్ట్రంలో అన్ని రకాల వ్యాపార రంగాలు కూడాను ట్రాక్ లోకి వస్తున్నాయి, పుంజుకుంటున్నాయి అనే దానికి ఇంతకు మించి ఉదాహరణ, నిదర్శనం ఇంకోటి లేనే లేదు. ఒక నాడు తెలుగుదాం, పెళ్లి చేసుకుంటే ఇల్లు కట్టి చూడాలి. ఒకప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే ఎంతో సంస్థలు కూడుకునేది. ఈరోజు అన్ని రకాలుగా అందుబాటులో ఉంటుంది. ఈరోజు ప్రజలకు కానీ ముఖ్యంగా ఇల్లు కట్టుకునే ఒక టేస్ట్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా వాళ్ళ అందుబాటులో రావడం నిజంగా చాలా సంతోషం. ముఖ్యంగా కస్టమర్స్ కానీ నీటిలో ఒక వేదికగా మరి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పి గుంటూరు నగరానికి సంబంధించి మా అందరికి కూడా, మాకు, మా ముఖ్యమంత్రి గారికి, మా ప్రభుత్వానికి మీకు తప్పకుండా మీకు ఎటువంటి సహాయ సహకారాలు అందించాలన్నా కూడా మేము అందరం కూడా ముందుంటాం, మీతో పాటు కలిసి ప్రయాణం చేస్తామని చెప్పేసి కూడా నేను చెబుతా ఉన్నా. అతి గొప్పగా నారెడ్కో ప్రాపర్టీ షో 28, 29, 30 ఈ ప్రోగ్రాం జరుగుతుందండి. శుభం కళ్యాణ మండపం, అన్ని స్టాల్స్, అపార్ట్మెంట్లు, గృహోపకరణాలు, వస్తువులు అన్ని ప్రదర్శించబడతాయి. నగరంలో నలుమూలల అపార్ట్మెంట్స్ కట్టడం జరుగుతుంది బిల్డర్స్. కాకపోతే కస్టమర్ ప్రతి చోటకి వెళ్ళి తిరిగి ఎంక్వైరీ చేయలేడు కాబట్టి డైరెక్ట్ గా వచ్చి ఇక్కడే ఈ ప్రాపర్టీ షోలో ఉన్న స్టాల్స్ అన్ని తెలుసుకొని అది కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ప్రాపర్టీ షో సందర్భంగా మా బిల్డర్స్ కూడా కొంతమంది ఆఫర్స్ అనౌన్స్ చేస్తున్నారు. కాబట్టి గుంటూరు ప్రజలందరూ మీ చిరకాల వాంఛని తీర్చుకోవాల్సిందిగా, దీన్ని సందర్శించాల్సిందిగా మరీ ప్రార్థిస్తున్నాం. ఈ ప్రదర్శన కనుక మీరు పాల్గొంటే మీకు ఇక్కడే అన్ని విధాలుగా ప్రతి విషయంలో కూడా వాళ్ళు బ్యాంకర్స్ మీకు ఏం చేయగలరు, మీకు ఎంత లోన్ వస్తుంది, ఎలా ఉంది మొత్తం అండి. మీరు ఎక్కడికి మళ్ళీ బ్యాంకుకి వెళ్ళే పని కానీ ఏముండదండి. అలాగే ఎంట్రీ ఫ్రీ ఇచ్చాము. అలాగే లోపలికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి గంటకి ఒక గిఫ్ట్ కూపన్ తీయబడుతుంది. ప్రతి గంటకి ఒక ప్రైజ్ ఉంటుంది. ఇంకోటండి, చాలా మందికి ఇల్లు కట్టుకుంటారు, దానిలో ఏం వాడాలి, ఎలా వాడాలి, బాత్రూమ్స్లో ఏం ఫిట్టింగ్స్ పెట్టుకోవాలి, వార్డ్రోబ్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా లేటెస్ట్ అన్ని స్టాల్స్ ప్రదర్శించడం జరుగుతుంది. సో అందరూ వచ్చి ఈ ప్రదర్శనలో పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా గుంటూరు ప్రజలకు విజ్ఞప్తి. కమర్షియల్ గా ఎంతో డెవలప్ అవుతున్న గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లకు అతి చేరువలో మరిన్ని కొత్త ప్రాజెక్టులను చేపట్టేందుకు సిద్ధమైంది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. హైదరాబాద్ లో ఫ్యూచర్ ప్రైమ్ ఏరియాగా ఉన్న మోకిలాలో 3 ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది నిఖిలా కన్స్ట్రక్షన్స్. పర్యావరణ పరిరక్షణలో గ్లోబల్ స్టాండర్డ్స్ ని పాటిస్తూ న్యూ టెక్నాలజీ అండ్ డిజైన్ సహాయంతో క్వాలిటీ హౌసింగ్ సాకారం చేయడమే తమ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశమని నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అధినేత వి శ్రీనివాస్ గారు చెబుతున్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఇప్పటికే అనేక అసెట్ మేనేజ్మెంట్ సంస్థలు, వెంచర్ క్యాపిటల్ సంస్థలు తమ యూనిట్లను ఏర్పాటు చేశాయి. విభిన్నమైన రంగాలు వేదికగా చేసుకుని కార్యకలాపాలను నిర్వహిస్తుండడం, ఐటీ కారిడార్ కు చేరువలో ఉండటం మోకిలా ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగానికి కలిసి వస్తోంది. మోస్ట్ ప్రామినెంట్ లొకేషన్ అయిన మోకిలాలో పలు ప్రాజెక్టులను విజయవంతంగా చేపడుతోంది నిఖిలా కన్స్ట్రక్షన్స్. ఇప్పటికే ఈ ప్రాంతంలో వివాంతా సెంట్రల్ కోర్టును డెవలప్ చేసి ఫ్లాట్స్ ను కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేసింది. హలో సార్. హలో. మోకిలా ఇప్పుడు బాగా డెవలప్ అయిపోతుంది రెసిడెన్షియల్ ఏరియాగా. సో మీరు ఎందుకు మోకిలాని చూస్ చేసుకున్నారు ఫస్ట్?
మోకిలా ఏరియా చూస్ చేసుకుంటే ముఖ్య కారణం ఏంటంటే ఇది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఏరియా. ఎందువల్లంటే రెసిడెన్షియల్ గా కొంత ఏరియా మాత్రమే ఉంది, మిగిలిన మొత్తం ఏరియా అంతా కూడా గ్రీన్ జోన్ లో ఉంది. సో ఎక్కువ కాంక్రీట్ బిల్డింగ్స్ వచ్చే అవకాశం లేదు, దారి పొడుగుతా హై రైజ్ బిల్డింగ్స్ వచ్చే అవకాశం లేదు, ఎక్కువ గ్రీనరీ ఉంటుంది, లివింగ్ కి మోర్ ప్రిఫరబుల్ ఏరియా. సో అందువల్ల ఇది చూస్ చేసుకోవడం జరిగింది. ఇంకొక ముఖ్య కారణం ఏమిటంటే ఐటీ పార్క్స్ కి అందుబాటులో ఉంది, నేషనల్ హైవేస్ కి అడ్జసెంట్ ఉంది, వెరీ నియర్ టు ద అప్కమింగ్ నియోపోలిస్ ఆల్సో. మన నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ నుంచి వచ్చిన ఈ వివాంత సెంట్రల్ కోర్టులో ఎలాంటి అమ్యూనిటీస్ చూసి ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి? వివాంత సెంట్రల్ కోర్టులో కస్టమర్స్ కావాల్సిన సూపర్ లగ్జరీ ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్లీ ఫర్నిష్డ్ క్లబ్ హౌస్, ఏసీ మల్టీపర్పస్ హాల్, ఫుల్లీ లోడెడ్ జిమ్నాజియం, ఇండోర్ చిల్డ్రన్ ప్లే ఏరియా, ఇండోర్ గేమ్స్ టు ద అడల్ట్స్, సీనియర్ సిటిజన్ గ్యాలరీ, గెస్ట్ రూమ్స్, సూపర్ మార్కెట్ ఫెసిలిటీ అండ్ అదర్ రిక్వైర్డ్ అమ్యూనిటీస్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. అలాగే సెంట్రల్ కోర్ట్ యార్డ్ నుంచి ప్రతి ఫ్లాట్ కి 80% వ్యూ వచ్చేటట్టు డిజైన్ చేయడం జరిగింది. క్లియర్ గ్రీనరీ, ఓపెన్ ఎయిర్ థియేటర్, ఫంక్షన్ చేసుకోవడానికి ఒక స్టేజ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇలాంటి ఫెసిలిటీస్ మరి ఏ ప్రాజెక్ట్ లో కూడా ఈ ఏరియాలో లేదని చెప్పడానికి మేము చాలా గర్విస్తున్నాం. వివాంత సెంట్రల్ కోర్టులో ప్రాపర్టీ సొంతం చేసుకొని లైఫ్ ను కంఫర్ట్ అండ్ కన్వీనియంట్ గా మార్చుకున్నామని చెబుతున్నారు హ్యాపీ లివింగ్ కస్టమర్స్. వారి సంతోషాన్ని వారి మాటల్లోనే విందాం. మేము ఎప్పుడైతే రెసిడెంట్ కోసం వెతుకుతున్నామో ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు, ఇలా వివాంత సెంట్రల్ కోర్ట్ అని చెప్పేసి అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి అని. యాక్చువల్లీ మా వారికి అయితే అపార్ట్మెంట్ అనేది నచ్చదు, అపార్ట్మెంట్ కల్చర్. బట్ వన్స్ హీ హాజ్ ఎంటర్డ్, చూడంగానే ఫస్ట్ కారిడార్ దగ్గర నుంచి హీ స్టార్టెడ్ లైక్ దే హ్యావ్ ఎ బెస్ట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ అండ్ ద ఫ్లోర్ ప్లాన్ ఈజ్ ఎక్సలెంట్. సో మనం డెఫినెట్ గా ఇందులోనే ఇన్వెస్ట్ చేయాలి అనేసి అన్నారు. వెన్ వి టాక్ టు ద బిల్డర్స్, వాళ్ళు కూడా చాలా బాగా మాతోటి ఫాలో అప్ అయ్యారు, చాలా మంచిగా సపోర్టివ్ గా ఉన్నారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక లగ్జరీ ఫెసిలిటీస్ ఇవ్వగలిగిన ఏకైక సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అండి. నాణ్యమైన పెయింట్స్ ని అతి తక్కువ ధరలో దేశవ్యాప్తంగా మనకు అందించి మంచి పేరు సంపాదించుకుంది టెక్నో పెయింట్స్. ఎక్కువ కాలం మన్నికతో పాటు ఇంటికి మరింత అందాన్ని తెస్తున్నాయి టెక్నో పెయింట్స్. ఈ సంస్థ తయారు చేస్తున్న స్పెసిఫిక్ పెయింట్స్ తో పాటు మరిన్ని ఇతర ప్రొడక్ట్స్ గురించి శ్రీనివాస్ రెడ్డి గారు మరిన్ని వివరాలను మనకు అందించబోతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. టెక్నో పెయింట్స్ పాన్ ఇండియాలో మోర్ దాన్ 650 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసాము. ప్రతి ప్రాజెక్ట్ కూడా ఆన్ టైం డెలివరీ చేయగలిగాము. ఇప్పటి వరకు పర్ డే 14 lakh square feet మేము డెలివరీ చేయగలుగుతున్నాము. మా సర్వీసెస్ ని 2022-23కి ఆల్మోస్ట్ డబల్, అంటే 14 lakhs నుంచి 28 lakhs కి మేము తీసుకెళ్లబోతున్నాము. దానికి కావాల్సిన మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ కూడా ఒక నీ ప్లాంట్ కూడా పటాన్ చెరువులో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 300 క్లయింట్స్ నుంచి మోర్ దాన్ 500 క్లయింట్స్ వరకు రీచ్ అవ్వగలుగుతాం. ఇప్పటి వరకు మాకు పెయింటర్స్ ఒక 3000 మెంబర్స్ వర్క్ చేయడం జరుగుతుంది ఆల్ సైట్స్ లో పాన్ ఇండియాలో. దాన్ని మోర్ దాన్ 5000 కి మేము ఈ ఇయర్ డెవలప్ చేస్తున్నాం దాన్ని. టెక్నో పెయింట్ సర్వీసెస్ గురించి పలువురు నిర్మాణ రంగ ప్రముఖులు వారికి టెక్నో పెయింట్స్ తో ఉన్న అనుబంధాన్ని మనతో షేర్ చేసుకోబోతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. Techno Paints, promoted by Mr. Srinivas Reddy, they understood what are the requirements of our society, especially towards the infrastructure sector, focusing on the quality products around painting industry. Starting from there, he moved on delivering quality services. The focus immediately after that moved to the budgets that Indian painting industry can afford, Indian real estate developers can afford. So he developed those products. They have ensured that whatever Ramki needed, they have provided to us. They completely engrossed, along with my professional teams and work at various projects. I am extremely happy for their services and the support they are extending. టెక్నో పెయింట్స్ ఏదైతే వాళ్ళ లోగో ఉందో అది 100% దే ఆర్ ఇంప్లిమెంటింగ్. ఎక్కడ ప్రాబ్లం రాకుండా అండ్ మ్యూచువల్గా ఎనీ ప్రాబ్లం ఇమ్మీడియట్గా మేనేజింగ్ డైరెక్టర్ లెవెల్లో కూడా అటెండ్ కావడము, ఏదైనా చిన్న కంప్లైంట్ ఉన్నా కానీ
కాంప్లికేషన్స్ అన్ని ఇమీడియట్గా సార్ట్అవుట్ చేస్తారు. అలాగే క్వాలిటీలో కూడా మెయింటైన్ చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తారు అండ్ ఇన్ టైమ్ రెస్పాండ్ అవుతారు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మెటీరియల్ గురించి కూడా మనం ఏదన్నా చెప్పినప్పుడు డెఫినెట్గా ఇమీడియట్గా రియాక్ట్ అవుతారు అండ్ రెక్టిఫై చేసుకుంటారు. డెఫినెట్గా 100% దిస్ ఈజ్ రికమెండబుల్ ప్రోడక్ట్ అండ్ కంపెనీ ఆల్సో. థ్యాంక్ యూ. టెక్నో పెయింట్స్ అనుబంధం 5 years నుంచి ఏపీఆర్ సంస్థతో ఉన్నది. మేము ఈ 5 years జర్నీలో 1200 విల్లాలు మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. చెప్పిన టయానికి 1 month 2 months బిఫోరే ఇచ్చారు, కానీ మాకు ఎప్పుడు వాళ్ళు డెలివరీ లేట్ చేయలేదు. మాకు బడ్జెట్ విషయానికి వచ్చేసరికి బయట పెయింట్స్ కి వీళ్ళకి చాలా రీజనబుల్ గా మాకు అనిపిస్తుంది. ప్లస్ మాకు ఈ 5 years జర్నీలో ఒక్క హౌస్ అంటే ఒక్కటి కూడా మాకు కస్టమర్స్ సైడ్ నుంచి కంప్లైంట్ రావడం కానీ ఒక్క విల్లాకు కూడా రాలేదంటే మేము ఈ టెక్నో పెయింట్స్ మేనేజ్మెంట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. అభివృద్ధి, ఇన్వెస్ట్మెంట్ అన్ని కలిసొచ్చే విధంగా ప్రాజెక్ట్స్ ని చేపడుతూ ఆ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడానికి కేర్ ఆఫ్ అడ్రస్ అనిపించుకునేలా గుర్తింపు సంపాదించిన రియాలిటీ రంగంలోని ది మోస్ట్ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ గిరిదారి కన్స్ట్రక్షన్స్. ఈ సంస్థను ముందుండి విజయవంతంగా నడిపిస్తున్నారు గిరిదారి కన్స్ట్రక్షన్స్ అధినేత రఘుపతి రెడ్డి గారు. గిరిదారి కన్స్ట్రక్షన్స్ చేపట్టిన ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ తో పాటు జిల్లా కేంద్రాల్లో సైతం ప్రీమియం ప్రాజెక్ట్స్ ను చేపడుతూ కస్టమర్లచే శభాష్ అనిపించుకుంటోంది. అభివృద్ధికి ఆస్కారం ఉన్న ప్రాంతాలను ముందే ఊహించి ఎంపిక చేయడంలో గిరిధారి కన్స్ట్రక్షన్స్ కు ఎంతో పట్టు ఉంది. స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదంతో పాటు ఆరోగ్యంగా ఉండే ప్రాజెక్టులపై ప్రజలు ఆసక్తి చూపుతుండడంతో పర్యావరణానికి పెద్దపీట వేస్తూ తెలంగాణలో అత్యంత విశ్వసనీయ రియాలిటీ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది గిరిధారి కన్స్ట్రక్షన్స్. సమున్నత నిర్మాణాలను సగర్వంగా అందించే గిరిధారి కన్స్ట్రక్షన్స్ కిస్మత్పూర్ లో అందిస్తున్న ప్రెస్టీజియస్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ, టీఎస్పీఏ జంక్షన్ సమీపంలో బండ్లగూడ వద్ద డెవలప్ చేస్తున్న లగ్జరీ విల్లా ప్రాజెక్టు గిరిధారి ప్రాస్పరా కౌంటీలో ఫెసిలిటీస్, ఎమ్యూనిటీస్ మాత్రమే కాదు, లొకేషన్ పరంగా కూడా విస్తృతమైన అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇవాళ మనం గిరిదారి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీలో ఉన్నాము. అండ్ ఇక్కడ విల్లాస్ అన్ని కూడా ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. తొందరలో మీ చేతికి కూడా వచ్చేబోతుంది. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ చెప్పడానికి మనతో పాటు గిరిదారి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు మనతో ఉన్నారు. హాయ్ సార్, నమస్తే. న్యూ ఇయర్ ఎలా జరుగుతుంది? బ్రహ్మాండంగా ఉందండి. మా గిరిదారి కన్స్ట్రక్షన్ ప్రెస్టీజియస్గా తీసుకున్న ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ప్రాస్పరా కౌంటీ అనేది హైదరాబాద్లో ది బెస్ట్ ప్రాజెక్ట్ కాబోతుందని మేము ఆల్రెడీ ఇంతకుముందు లాంచ్ చేసినప్పుడు అని చెప్పడం జరిగింది. అదే రకంగా వర్క్లు కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఆల్మోస్ట్ 70% వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. నేనైతే ఊహించినో, ఏదైతే కలగనో 100% ఆ రకంగానే ప్రాజెక్టు మూవ్ అవుతా ఉన్నది. ఈ ఏరియాలో స్విచ్ చేసుకోవడానికి కారణం ఒకటి ఏంటంటే మొత్తం ఆక్సిజన్. హైదరాబాద్లోనే ఆక్సిజన్ లెవెల్స్ అనేది రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ బిహైండ్ మన ప్రాస్పరా కౌంటీకి 6000 acres ఓపెన్ ప్లేస్. ఆఫ్టర్ దట్ 10,000 acres హిమాయసాగర్ బౌండ్. వెస్ట్ చూసుకుంటే మొత్తం కంప్లీట్గా ఆర్మీ ఏరియా. సో ఈ ఏరియా అనేది ఎప్పుడు ఓపెన్ ఉంటుంది కాబట్టి మంచి ఆక్సిజన్ లెవెల్ ఉంటుంది. బై ప్రాస్పరా కౌంటీ నుంచి నియర్ బై ఎయిర్పోర్ట్ ఆల్మోస్ట్ 10 minutes డ్రైవ్ ఇన్ ఎయిర్పోర్ట్, 15 minutes డ్రైవ్ ఇన్ జూబిలీస్, సెంట్రల్లీ లొకేటెడ్ దిస్ ఏరియా. దాని గురించి ఈ ఏరియా చూస్ చేసుకొని మేము ప్లాన్ చేసినాం. ప్రాజెక్టు బ్రహ్మాండమైన ప్రాజెక్టు. ఎస్పెషల్లీ హైదరాబాద్ వచ్చేసి దక్కన్ పీఠభూమి కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తుంటే మంచి ఆక్సిజన్ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి పాండమిక్ ఎక్కడ కూడా హైదరాబాద్ పెద్ద ఎఫెక్ట్ కాలేదు. మేము పాండమిక్ వచ్చిన తర్వాత కూడా పాండమిక్ ఎక్కడ కూడా మేము తలగ్గకుండా 100% వర్క్లు కంప్లీట్ చేసుకుంటా వర్క్ శరవేగంగా చేసుకుంటా పోతున్నాం. ఆల్మోస్ట్ ఇప్పుడు 3rd wave కూడా స్టార్ట్ అయిపోయింది. పెద్ద దాంతో కూడా వచ్చేది ఏం లేదు, లైట్ ఇట్లా వచ్చేసి వెళ్ళిపోతున్నారు కాబట్టి 3rd wave అనేది కరోనా అనేది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేది అనేది కంప్లీట్ గా బ్రహ్మాండమైన పీరియడ్ స్టార్ట్ కాబోతుంది. సుజన్ మీడియా రియల్ సిటీ కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ప్రైమ్ లొకేషన్
కింగ్ గా రియాలిటీ రంగంలో కితాబును అందుకుంటోంది వాసవి గ్రూప్. రియాలిటీ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న వాసవి గ్రూప్ అధినేత ఎర్రం విజయ్ కుమార్ గారి విజనరీ డైరెక్షన్ లో దాదాపు 3 దశాబ్దాలుగా కొనుగోలుదారుల మనసును గెలుచుకుంటూనే ఉంది వాసవి గ్రూప్. ప్రపంచ స్థాయి ఎమ్యూనిటీస్ తో భవిష్యత్ తరాల అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టులను చేపడుతూ నీతి నిజాయితీకి నిలువటద్దంలా నిలుస్తోంది మన వాసవి గ్రూప్. కస్టమర్లు నచ్చే మెచ్చే నిర్మాణాలను చేపడుతూ అఫోర్డబుల్ సెగ్మెంట్ లో అగ్రశ్రేణి సంస్థగా దూసుకుపోతోంది సౌత్ ఇండియా అగ్రగామి రియాలిటీ సంస్థ వాసవి గ్రూప్. ఈ సంస్థ ప్రెస్టీజియస్ గా డెవలప్ చేసిన ప్రాజెక్టుల విషయానికొస్తే ఎల్బీ నగర్ లోని శ్రీనిలయం ప్రాజెక్టును కస్టమర్లకు ముందుగా హామీ ఇచ్చిన ప్రకారం అత్యంత వేగంగా అత్యద్భుతంగా అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దారు. వాసవి గ్రూప్ ప్రాజెక్ట్స్ నుంచి హైదరాబాద్ ఈస్ట్ వైపు ఏమేం ప్రాజెక్ట్స్ చెప్తారు? ఈస్ట్ వైపు మాకు 2 ప్రాజెక్టులు ఉన్నాయండి. ఒకటి వచ్చి ఉప్పల్లో మెట్రోపోలిస్, ఈస్ట్ హైదరాబాద్ లో మరి ఒక వెంచర్ మాది వాసవి శ్రీనిలయం అండి. దాదాపు 800 అపార్ట్మెంట్లు లాస్ట్ మంత్ లో మేము హ్యాండ్ ఓవర్ చేశామండి. చాలా చక్కగా రూపుదిద్దుకున్నట్టు ఈస్ట్ హైదరాబాద్ కి తలమానికంగా వచ్చిందండి ఆ బిల్డింగ్. ఈస్ట్ హైదరాబాద్ లో బిగ్గెస్ట్ ప్రాజెక్టుగా వాసవి శ్రీనిలయం ప్రాజెక్టును దిగ్విజయంగా పూర్తి చేసింది వాసవి గ్రూప్. ఎల్బీ నగర్ కు సమీపంలోని చింతలకుంటలో 11 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును వరల్డ్ క్లాస్ ఇమ్యూనిటీస్ తో తీర్చిదిద్దారు. 36,000 ఎస్ఎఫ్టీతో నిర్మితమవుతున్న ఫుల్లీ ఎక్విప్డ్ క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టుకు హైలైట్ గా నిలుస్తోంది. హాయ్ హలో, ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? ఎల్బీ నగర్ లో ఉన్న ఫస్ట్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అయిన వాసవి శ్రీనిలయంలో ఉన్నాము. ఈ మొత్తం ప్రాజెక్ట్ 11 ఎకర్స్ లో 11 బ్యూటిఫుల్ టవర్స్ ని కన్స్ట్రక్ట్ చేశారు. సో ఈ బ్యూటిఫుల్ టవర్స్ ని చూద్దామా? సో రండి లోపలికి వెళ్ళి మొత్తం వ్యూ ని చూద్దాం. ఇప్పుడు మనం వాసవి శ్రీనిలయం ప్రాజెక్ట్ లోపలికి వచ్చేసాం కదా. సో మీకు ఈ ప్రాజెక్ట్ గురించి స్పెషాలిటీ ఏంటో తెలుసా? 63% ఆఫ్ ఓపెన్ స్పేస్ ఉంటుంది. సో రిమైనింగ్ 37% మాత్రమే కన్స్ట్రక్షన్ చేశారు. సో దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఇక్కడ ఎంత గ్రీనరీ ఉంటుందో. సో ఫుల్లీ గ్రీనరీతో నిండి ఉంటుంది సరౌండింగ్స్ మొత్తం. ఈ ప్రాజెక్ట్ ఒక అద్భుతమైన బ్యూటిఫుల్ ప్లేస్. సో మీరే చూస్తున్నారు కదా, ఇక్కడ ఎంతో బ్యూటిఫుల్ గా చాలా ప్లెజెంట్ గా అనిపిస్తూ ఉంటుంది. వాసవి శ్రీనిలయం ప్రాజెక్ట్ లో మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు? నేను దీన్ని బుక్ చేసుకొని 3 సంవత్సరాలు అవుతుంది. మోతీ నగర్ లో కట్టిన కాంప్లెక్స్ లో మా ఫ్రెండ్స్ ఖరీదు చేసుకుని వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ కన్స్ట్రక్షన్ నచ్చిందని చెప్పినారు. అదే భావనతోటి నేను కూడా వీరి కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ఎదురు చూసుకుంటూ ఉండి వీరి దగ్గర బుక్ చేసుకోవడం జరిగింది. ఈ వాసవి శ్రీనిలయంలో మీకు నచ్చింది ఏంటో చెప్తారా? ఓపెన్ ల్యాండ్స్, గార్డెనింగ్, వాకింగ్ ఏరియా, క్లబ్ హౌస్, క్లినిక్, పిల్లలు ఆడుకుంటేందుకు ఆట స్థలం, ఇవన్నీ కూడా డెవలప్ చేసినారు. అన్ని ఎమ్యూనిటీస్ ఉండాలి, అది అఫోర్డబుల్ రేట్స్ కే కావాలి. ఇలాంటి ప్రాజెక్టులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. మరి ఈ విభాగంలో ఎల్లప్పుడూ ముందుంటుంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ది బెస్ట్ రియాలిటీ ఆర్గనైజేషన్ రాగమయూరి బిల్డర్స్. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తూ కొనుగోలుదారుల నమ్మకాన్ని రెట్టింపు చేసుకుంటోంది ఈ సంస్థ. ఇక ఈ సంస్థ కొత్త కమర్షియల్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ కు సన్నాహాలు చేస్తోంది. సిటీ సెంటర్ లోని ప్రైమ్ లొకేషన్స్ లో అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ను డెవలప్ చేసేందుకు ఈ సంస్థ సన్నద్ధమవుతోంది. ప్రాపర్టీ డెవలప్మెంట్ లో సంస్థ అధినేత కేజే రెడ్డి గారి స్టైలే సపరేట్ అని చెప్పొచ్చు. కస్టమర్లకు కావలసిన ఇమ్యూనిటీస్ ను అందించడంలో ఎలాంటి రాజీ లేకుండా వ్యవహరిస్తూ ప్రతి ఒక్కరిచే శభాష్ అనిపించుకుంటున్నారు. ప్రాజెక్టు డెవలప్మెంట్ పై ఆయన నిబద్ధత, నిజాయితీ రాగమయూరి బిల్డర్స్ ను అగ్రస్థాయికి తీసుకెళ్లాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఎయిర్పోర్ట్ కు సమీపంలోని నంద్యాల రోడ్డులో ఉన్న నన్నూరు వద్ద మయూరి గ్రీన్ హిల్స్ ప్రాజెక్టును చేపడుతోంది రాగమయూరి బిల్డర్స్. మొత్తం 700 ఎకరాల్లో 2,500 యూనిట్లను సంస్థ డెవలప్ చేయనుంది.
మయూరి గ్రీన్ హిల్స్. ఇది ఒక టౌన్షిప్. ఎవరైనా ప్లాట్ కొనాలా ప్రాజెక్టులు అనుకుంటే ఒక లేఅవుట్లో కాకుండా ఒక ఊర్లో ప్లాట్ కొనుక్కున్నాం అనే ఫీలింగ్ ఉంది వాళ్ళకు. ఇప్పుడు బేసిక్గా మనుషులు ఎక్కడైతే హ్యాబిటెన్స్ ఉంటుందో, మనుషులు ఎక్కడైతే తిరుగులాడుతూ ఉంటారో అక్కడ వాల్యూస్ పెరుగుతాయి ముఖ్యంగా. ప్లస్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే రాగమయూరిలో ప్రాపర్టీ కొన్నప్పుడు సేఫ్టీ, లీగల్గా 100% లీగలైజ్డ్ ఉంటుంది ఆస్తి. నెంబర్ 1. నెంబర్ 2, ప్రతి ల్యాండ్ కాంపౌండ్ వాళ్ళు కట్టేటప్పటికి వాళ్ళకు ఒక భరోసా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఆస్తి కొనుక్కున్న వాళ్ళు ఊర్లో ఉండరు, ఒక 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత వస్తారు. వాళ్ళకు కూడా ఏంటంటే నేను ఖచ్చితంగా ఊర్లో లేనని తెలిస్తే నా నైబరు ఆక్యుపై చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. 1 అడుగు 2 అడుగులు వాస్తు కోసమో వాళ్ళ పూజారి చెప్పినాడని. మన ప్రాజెక్టులో అవకాశమే ఉండదు. ఎందుకంటే వీ టేక్ రెస్పాన్సిబిలిటీ, వీ ఫీల్ యాజ్ ఏ చీఫ్ సెక్యూరిటీ గార్డ్ ఫర్ ద ప్లాట్ ఓనర్స్. మా దగ్గర ఆస్తి కొన్న వాళ్ళకు వాళ్ళ ఆస్తి కాపాడాలనే బాధ్యత ఎప్పుడు తీసుకుంటున్నాం కాబట్టి ఈ 22 సంవత్సరాలు ఈ బిజినెస్లో ఉండగలిగినాం. కర్నూలు డెవలప్మెంట్ కానీ మనకి నేషనల్ హైవే ఆల్రెడీ 2 నేషనల్ హైవేస్ ఉన్నాయి అండ్ కర్నూలులో ఇంకొక 2 నేషనల్ హైవేస్ కూడా రాబోతున్నాయని. ఇక్కడ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంది. చుట్టుపక్కల డెవలప్మెంట్ అంతా ఎలా ఉంది సార్ కర్నూలులో? కర్నూలు ఈజ్ ఎ వెరీ ఫార్చునేట్ టుడే. బేసిక్గా క్యాపిటల్ ఇంతకుముందు మాకు హైదరాబాద్ ఉన్నప్పుడు చాలామంది మా ఇన్వెస్టర్స్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసేటోళ్ళు, చాలామంది కస్టమర్లు. ఒక 7 years నుంచి ఆ ఇన్వెస్ట్మెంట్ హైదరాబాద్ పోవడం ఆగిపోయింది. బేసిక్గా జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు అనౌన్స్ చేసిన తర్వాత చాలా గ్రోత్ ఉంది కర్నూలుకి. కర్నూలు ప్రజలందరూ కూడా ఇప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మా ఊర్లోనే పెట్టుకుందాము, మా ఊర్లోనే ఆస్తి కొందామనే ఫీలింగ్ చాలామందికి ఎక్కువ ఉంది. కర్నూలు ఎందుకు ఫార్చునేట్ అంటానంటే కర్నూలుకి దెర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ కనెక్టివిటీ. ఆల్రెడీ వీ హ్యావ్ 2 నేషనల్ హైవేస్. ద బిగ్గెస్ట్ నేషనల్ హైవే వన్ ఈజ్ కాశీ టు కన్యాకుమారి గోస్ట్ వయా కర్నూలు. పర్టికులర్లీ హైదరాబాద్ టు బెంగళూరు నేషనల్ హైవేని ఇండస్ట్రియల్ కారిడార్ చేయడం జరిగింది. మేము కూడా రాగమయూరి బిల్డర్స్ రియల్ ఎస్టేట్లో పర్టికులర్లీ అపార్ట్మెంట్ కల్చర్ని కాస్మోపాలిటన్ ఫెసిలిటీస్ ఇవ్వాలని చెప్పేసి ఒక సంకల్పం చేసుకున్నాం. అందుకని కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయడానికి అన్ని సన్నాహాలు చేసుకున్నాం. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో చూడగానే మెస్మరైజ్ అయ్యేలా ప్రాజెక్టులను చేపడుతూ కస్టమర్ల మనసు దోచుకుంటోంది రాకీ అవెన్యూస్. రియాలిటీ రంగంలో దాదాపు 25 ఏళ్లు అనుభవం కలిగిన రామయ్య వేణుగారి నేతృత్వంలో పర్ఫెక్ట్ ప్లానింగ్, ఎక్స్పీరియన్స్డ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ టెక్నికల్ స్టాఫ్ ను కలిగి ఉన్న రాకీ అవెన్యూస్ చక్కని టీం వర్క్ తో విజయపదంలో దూసుకుపోతోంది. ఈ సంస్థ ఎంతో ప్రెస్టీజియస్ గా చేపడుతున్న ప్రాజెక్టుల విషయానికి వస్తే రాజమండ్రిలో చంద్రికా అవంతిక, చంద్రికా విలాసిని ప్రాజెక్టులను, గన్నవరంలో కంఫర్టబుల్ లివింగ్ ఫీచర్స్ తో చంద్రికా అయోధ్యలను ముస్తాబు చేస్తోంది. ఇక ఈ సంస్థ ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి వివరాలను మనకు అందిస్తున్నారు ఈ సంస్థ అధినేత రామయ్య వేణుగారు. లెట్స్ హావ్ ఎ లుక్. చక్కని గ్రీనరీతో ఉన్న ప్రశాంతమైన వాతావరణంలో ప్రాజెక్టులను చేపడుతూ బెస్ట్ ప్రాపర్టీ ఫ్రమ్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఆర్గనైజేషన్ గా పేరు తెచ్చుకుంది రాకీ అవెన్యూస్. రియాలిటీ రంగంలో దిగ్గజ సంస్థగా పేరున్న రాకీ అవెన్యూస్ రాజమండ్రితో పాటు డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న విజయవాడలో ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది. రాజమండ్రిలో దాదాపు 9 ఎకరాల్లో ఓపెన్ స్పేస్ కు అధిక ప్రాధాన్యమిస్తూ నిర్మించిన చంద్రికా అవంతిక ప్రాజెక్టులో 480 లగ్జరీ అపార్ట్మెంట్లు కస్టమర్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడ రెడీ టు ఆక్యుపై స్టేజ్ లో ఉన్న ఫ్లాట్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. రాజమండ్రిలోని శ్రీరాంపురం రోడ్డులో ఎంతో ప్రెస్టీజియస్ గా చంద్రికా విలాసిని ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది రాకీ అవెన్యూస్. మరో 2 నెలల్లో పూర్తయ్యే ఈ ప్రాజెక్టును ప్రపంచ స్థాయి ప్రమాణాలతో డెవలప్ చేస్తోంది ఈ సంస్థ. ఇక గన్నవరంలో ఎంతో ప్రెస్టీజియస్ గా చంద్రికా అయోధ్య ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది రాకీ అవెన్యూస్. మొత్తం 10.65 ఎకరాల విస్తీర్ణంలో అతి సుందరంగా ఈ ప్రాజెక్టు డెవలప్ అవుతోంది. కస్టమర్లకు హామీ ఇచ్చిన సమయంలోపు వారికి హ్యాండ్ ఓవర్ చేసేందుకు కంపెనీ కసరత్తు చేస్తోంది. మార్కెట్లో చాలా ఫర్మ్స్ ఉన్నాయి రియల్ ఎస్టేట్ కి సంబంధించి. చూసేవాడికి కానీ కొనేవాడికి కానీ రాకీ అవెన్యూస్ ని ఎందుకు ప్రిఫర్ చేయాలి? ఫస్ట్ ఒకటండి, కన్స్ట్రక్షన్ లో నైపుణ్యం ఉన్న ఇంజనీర్స్ తో పనిచేపిస్తున్నాం. ఒక కమిట్మెంట్ అనే ఉండే ఒక మార్కెటింగ్ టీం ఏమైతే మాట ఇచ్చామో ఆ మాటకి కట్టుబడి మేము ఉంటాం. మేము అవంతిక స్టార్ట్ చేసినప్పుడు 15 లక్షలు 19 లక్షల రూపాయలకి ఈడు 1375 ఎస్ఎఫ్టీస్ 19 లక్షల రూపాయలు 1318 రూపాయలు కూడా అవ్వదు. ఇంటి ముందర కాంపౌండ్ కట్టుకునేదానికి కూడా ఆ డబ్బులు షార్టేజ్ వస్తుంది. అలాంటిది ఎలా ఇస్తారు, ఎప్పుడు బోర్డు తిప్పేస్తారా అని చూసిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. జనాలు పెట్టుకున్న నమ్మకాన్ని మనం కాపాడగలిగితే అంతకన్నా గొప్పది ఇంకోటి ఉండదు.
ఉండదు నా నమ్మకం అండి. కానీ ఇక్కడ జనాలు ఇంకొక రకంగా కూడా చూస్తారు. 15 లక్షలకి సకల సౌకర్యాలు రాఖీ వాళ్ళు ఎలా ఇస్తారు? దీనికి సంబంధించి ప్రేక్షకులకు మీరే డెఫినెట్ గానండి. యాక్చువల్లీగా ఫస్ట్ మేము ఒక ల్యాండ్ అనేది కొనుక్కుంటాం. దాంట్లో మనం సొంతంగా ఒక కన్స్ట్రక్షన్ కట్టుకునే దానికి తక్కువ ప్రైస్లో హోల్సేల్గా లోడ్లు మనము ఫ్యాక్టరీల దగ్గర నుండి ప్రాజెక్ట్ రేట్లు కొంటాం కాబట్టి డెఫినెట్గా తక్కువ రేటు చేసి ఇవ్వగలం. కాస్ట్ టు కాస్ట్ కనెక్ట్ చేసి ఇస్తాం, కానీ దాంట్లో పెద్ద బెనిఫిట్లు అనేసి ఆలోచన లేదండి. సండే స్పెషల్ గా ప్రత్యేకంగా మీ ముందుకొచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ లేటెస్ట్ అప్డేట్స్ ను చూసేసాం కదా. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయాన్ని కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.